సుఖదుఖముల ఎడల మనకున్నటువంటి యాటిట్యూడ్, మానసిక ప్రవృత్తి, మనఃప్రవృత్తి, సుఖదుఖముల ఎడల మనకుండే ధారణలు, భావజాలము, ఆ భావజాలాన్ని అనుసరించి వచ్చేటువంటి జీవన శైలి, దీన్నంతని కూడా చాలా థరోగా మీరు క్షాళన చేయగలిగిన నాడు, అంటే ఏ లెవెల్కి క్షాళన చేయాలంటే సమ దుఃఖ సుఖం, నేను సుఖాన్ని కోరుటలేదు, దుఃఖానికి భయపడుటలేదు, ఆ లెవెల్కి మీరు దాన్ని తీసుకురాగలరా, అప్పుడు అది సమ దుఃఖ సుఖం అవుతుంది. సుఖ దుఃఖాల్లో సమానంగా ఉండడం అంటే ఏమిటి సమానంగా ఉండడం? ఇది సమానంగా ఉండడం. నేను సుఖమును కోరుటలేదు, నేను దుఃఖమునకు భయపడుటలేదు. మీరు ఆ స్థితి తీసుకురండి, మీరు సుఖ దుఃఖముల యొక్క ఈ రెండు ఆపోజిట్స్కి, ఈ ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోతారు. నిర్ద్వంద్వ అని అంటాడు శ్రీకృష్ణుడు, నిర్ద్వంద్వో భవ అని అంటాడు. ద్వంద్వానికి అతీతంగా ఉండమంటాడు. సుఖాన్ని నేను కోరుటలేదు, దుఃఖమునకు నేను భయపడుటలేదు. ఎందుకంటే మనం కోరిన సుఖాలు రావు, వచ్చి సుఖాలు ఏవో వస్తాయి. మనం భయపడిన దుఃఖాలు రావు, వచ్చి దుఃఖాలు ఏవో వస్తాయి. ఒకప్పుడు కోయిన్సిడెన్స్ ఉండొచ్చు, సమ్టైమ్స్ ఇట్ మే కోయిన్సైడ్. సో జీవితంలో మనం కోరిన సుఖం వల్ల వచ్చేసి మనం భయపడ్డ దుఃఖం వల్ల దూరంగా ఆగిపోయిందా మీరు చూడండి, వెనక్కి తిరిగి చూడండి. జీవితంలో మీరు కోరిన సుఖాలు రావు, వచ్చి సుఖాలు వస్తాయి. మీరు భయపడ్డ దుఃఖాలు రాక మానవు, భయపడ్డ దుఃఖాలు దూరంగా పోవు, వచ్చి దుఃఖాలు, అయితే భయపడ్డ దుఃఖాలు కూడా రావు, వచ్చి దుఃఖాలు వస్తాయి. కాబట్టి ఎంటైర్ యాటిట్యూడ్ ఫర్ సుఖ దుఃఖ యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ డిజైర్ అండ్ ఫియర్, కామన, భయము. ఈ రెండింటినీ కూడా పక్కన పెట్టి, అంటే ఏం చేస్తారనమాట, జస్ట్ యు అబ్జర్వ్. వచ్చేది వస్తుంది, వచ్చిన దాన్ని స్వీకరిస్తారు, పోయేదాన్ని పట్టుకోరు, పోవడాన్ని కూడా స్వీకరిస్తారు. అబ్జర్వ్ ది యాక్చువల్. ఎందుకంటే మీరు కోరేరు అంటే ఇట్ ఈస్ నాట్ ది యాక్చువల్, మీరు భయపడ్డారు అంటే ఇట్ ఈస్ నాట్ ది యాక్చువల్, మీరు జస్ట్ నిర్వికారంగా పరిశీలించారు అంటే దట్ ఈస్ ది యాక్చువల్. ఆ లెవెల్కి మీరు మనస్సుని తర్ఫీది ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మనస్సుకి చాలా ఓపికగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఆ సమదుఃఖ సుఖ స్థితి వచ్చేస్తే మీకు తత్వమసి అని ఒక్కసారి చెప్పేప్పటికీ మీకు తెలిసిపోతుంది. అసలు మీకు ఆత్మ ప్రకాశము అది మీకు దాగి ఉండదు. సూర్యుడు ఉదయించాక మీరు చీకటి గదిలో కూర్చుని తలుపు తీయనంటే సూర్యుని ఉదయాన్ని మిస్ అయిపోతారు, కానీ మీరు ఒక్క పిసరు తలుపు తెరిచుంటే సూర్యుని ఉదయం లోపలికి వచ్చేస్తుంది కాంతి, మీరు ఆపలేరు దాన్ని. అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని మీరు పొందుతారు. ఈ మోడర్నిటీ అన్నది నేను తరచుగా చెప్తూ ఉంటా. ఈ మోడర్నిటీ అంటే ఆధునికత, నాగరికత వాటెవర్, ఇది ఈ సమదుఃఖ సుఖ అనే అవస్థని బాగా దెబ్బతీసింది. ఒక 50 సంవత్సరాల క్రితం వాళ్ళకి సమదుఃఖ సుఖం అని చెప్తే వాళ్ళు వెంటనే అది వాళ్ళ వాల్యూ సిస్టంలో చాలా ఈజీగా చొప్పించటం కుదిరింది. వెరాజ్ అంచేతనే అప్పుడు గృహస్థులు కూడా సన్యాసుల స్థాయిలో ఉండేవారు. ఈరోజు ఈ మోడర్నిటీ వచ్చేసి ఆ సమదుఃఖ సుఖం అనే స్థాయిని జీవితంలోకి తీసుకురావటం చాలా అసంభవం అనే స్థితిని కల్పించి పెట్టింది. అంచేతనే ఈనాడు సన్యాసులు కూడా భోగపరాయణులు అయిపోతున్నారా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది. సన్యాసులు కూడా చాలా గృహస్థులు అప్పుడప్పుడు ముక్కు మీద వేరేసుకునే విధంగా తయారైపోయారేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో సన్యాసుల్లో కూడా వైరాగ్యం కనపడటం, వైరాగ్యాన్ని చూడటం కష్టం అయిపోతాం. ఎనీవే సో మోడర్నిటీ ఏం చేసిందంటే ఈ సమదుఃఖ సుఖం అనే స్థితి నుంచి మనుషులను దూరంగా తీసుకెళ్ళిపోతుంది. నేను చూస్తూ ఉంటాను, ఒక్క 50 ఏళ్ళ ఒక్క జనరేషన్ వెనక్కి వెళ్తే ఆ జనరేషన్లో స్త్రీలు పురుషులు కూడా సుఖ దుఃఖాలు పాపం చాలా కష్టపడేవి. వాళ్ళకి అనారోగ్యం చేసేది, ఏం అనారోగ్యమో తెలిసేది కాదు. బీపీ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, స్ప్లీన్ అవ్వచ్చు, ఎనీ బ్లెస్డ్ థింగ్ ఇట్ కుడ్. వాళ్ళకి అదేం తెలియదు. ఏదో చాలా నొప్పిగా ఉంది, చాలా మనిషి మంచం పట్టాడు అని ఈ మాటలే కానీ
ఫలానా అని తెలిసేది కాదు. పాపం అలా మంచం మీద ఉండి అలా కష్టపడుతూ ఈశ్వరుని ప్రార్థించుకుంటూ ఏదో వేదాంతం మాటలు వింటూ ఎవడైనా మహాత్ముడు కనబడితే ఏమండి జీవితాన్ని గురించి ఏదైనా చెప్పండి అని ఆ మాటలు వింటూ వాటిల్లో ఏదో ఊరట పొందుతూ ఏదో అధ్యాత్మ సంబంధించినటువంటి నామం ఏదో చేసుకుంటూ దాంట్లో ఊరటని సంపాదిస్తూ మరణాన్ని ఆహ్వానిస్తూ వాళ్ళు ఓ రకంగా తేలికగానే మరణించిన సమయంలో జీవించినప్పుడు పాపం సింపుల్గా జీవించారు. జీవితంలో సుఖాలను సంపాదించుకోవాలనే దృష్టే ఉండేది కాదు. శాస్త్రాన్ని వల్లిద్దామని వేదాలని వల్లిద్దామనే దృష్టే కానీ సుఖపడదామనే దృష్టే ఉండేది కాదు. చెప్పులు కొనుక్కుందామనే దృష్టి ఉండేది కాదు. కాళ్ళు కాలుతుంటే పక్కన రోడ్డు పక్కన ఉండే గడ్డి మీద నడుద్దామని అనుకుంటాడే కానీ అంతటి విద్వాంసుడు చెప్పులు కొనుక్కుందామని అనుకునేవాడు కాదు. అది వాడు మూర్ఖుడని మనం అంటే అనొచ్చు. మోడర్నిటీ వచ్చేసి అది వాడు మూర్ఖుడని అనొచ్చు, మూర్ఖుడని క్యారెక్టరైజ్ చేయొచ్చు. వాట్ ఈస్ దిస్ మూర్ఖత్వం అని నేను అన్నాను ఒకసారి. అలాగా ఏమిటండి ఆ మూర్ఖత్వం అని నేను అన్నాను. కానీ ఆ మూర్ఖత్వం వెనుక ఒక గొప్ప జ్ఞానం ఉందేమో అని తర్వాత అనిపించింది నాకు. సో సమదుఃఖ సుఖం అన్నది చాలా సరళంగా పెద్ద ప్రయత్నం అక్కర్లేకుండా వాళ్ళు జీవితంలో సహజంగా ఉండేది. ఈనాడు సమదుఃఖ సుఖం అనే మాట ఇది ఎక్కడో మబ్బుల్లో ఉన్న లక్షణంలా ఉంది తప్పిస్తే మన జీవితంలోకి వచ్చే లక్షణమేనా అని డౌట్ వచ్చేస్తుంది. స్త్రీలలో పూర్వం ఈ సహనం, మొన్న కూడా అన్నాను మళ్ళీ అంటున్నాను, ఈ సహనము, ఈ సమదుఃఖ స్త్రీలు అనేక సీతమ్మవారిని పోలిక పెట్టేవారు. సీతమ్మ కష్టాలు అనేవారు, సీతాదేవి పాపం ఎన్ని కష్టాలు పడిందో అనేవారు. సో సీతమ్మ పేరు పెట్టుకున్నారు, సీతాదేవి కష్టాలు వచ్చాయరా అని అనుకునేవారు. అన్ని కష్టాలు వచ్చాయని ఎప్పుడో ఓసారి అనుకునేవారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 20 ఏళ్ళు జీవిస్తే ఓసారి అనుకునేవారు. అంతేగాని కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చాయని అనుకునేవారు కాదు. కష్టాలన్నీ సహించడం అయిపోయిన తర్వాత ఏదో ఒత్తులు చేసుకుంటూ కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఈ మాట ఆ మాట అంటూ సీతమ్మ కష్టాలు పడ్డారు అని అనుకునేవారు. అన్నింటినీ సహించేసేవారు. పురుషులు ఒకప్పుడు కొంత అహంకారంగా, కొంత పితృస్వామ్య వ్యవస్థ కదా, పేట్రియార్కల్ సొసైటీ. సో సొసైటీ అలాంటి సొసైటీ. ఆ కారణంగా సహజంగా ఇప్పుడు సోషల్ లెవెల్స్ ఎలా ఉంటాయో వ్యక్తులు ఆ రకంగా బతుకుతారు కదా. ఇప్పుడు మీరు సెంటర్లోకి వెళ్ళేప్పటికి రెడ్ లైట్ కోసం ఎవడో ఆగలేదనుకోండి, ఇంకా రెడ్ లైట్ ఉండగానే ముందున్న రెండు లేయర్స్ వెళ్ళిపోయాయి అనుకోండి, మీ వెనకాల నుంచి హాయ్ హాయ్ అని హార్న్లు కొట్టేస్తున్నారు అనుకోండి, మీరు కూడా సరే కానీ లేని మీరు కూడా రెడ్ లైట్తో పాటు వెళ్ళిపోతారు. కాబట్టి అది సోషల్ ప్రెషర్ ఉంటుంది. అలాగే పితృస్వామ్య వ్యవస్థలో ఎంతటి సత్పురుషుడు కూడా ఒక్క పిసరు స్త్రీని అబ్యూస్ చేస్తాడు, ఎంతో మహాపురుషుడు కూడా అబ్యూస్ చేస్తాడు. అలా ఉంది. అబ్యూస్ అని మనం మోడర్నిటీ నుంచి అనే మాట చాలా సహజంగా వాళ్ళు స్వీకరించేవారు. ఎంతలా స్వీకరించేవారంటే ఓన్లీ తిట్టినవాడు కొట్టేయడనో, పెట్టినవాడే తిట్టేయడనో ఇలా అనుకునేవారు. భర్త తిట్టకపోతే పైవాడు తిట్టాడా ఏమనో. అతి సహజంగా సుఖ దుఃఖాలని అతి సహజంగా సహించేసేవారు. మరి అత్తారింటికి వెళ్ళిన తర్వాత మరి కొన్ని సుఖ దుఃఖాలు ఉండవు, తప్పుతుందేటి అని అనేవారు తప్పిస్తే అగో మా అమ్మాయిని మీరు ఏదో చేసేస్తున్నారు, మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తాం అలా ఉండేవారు కాదు. అంటే అదంతా నేను గొప్ప అని నేను అంటలేదు. స్త్రీ ఆ సమాజంలో పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీకి ప్రేమించడమే తెలుసు కానీ జయించడం తెలియదు. పురుషుణ్ణి జయించాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు, పురుషుణ్ణి ప్రేమించాలని అనుకున్నారు. ఆ ఓటమి అంచేతనే వాళ్ళు ఓటమిలో ఉండేవారు. కానీ ఆ ఓటమి వెనుక ఒక గొప్ప గెలుపు ఉంది. సో సూర్యుని యొక్క తాపం కంటే వెన్నెల యొక్క చల్లదనంలో ఓ మహిమ ఉంది. కనుక ఆ విధంగా చాలా సహజంగా సహనాన్ని కలిగి ఉండేవారు. ఈ ఆధునికత వచ్చేసి మోడర్న్ ఎడ్యుకేషన్, మోడర్నిటీ ఇవి వచ్చేసి స్త్రీలకు ఉన్నటువంటి ఆ సహజ లక్షణాన్ని చెడగొట్టి పారేశారు. అయిపోయిందంటే ఇంక ఇప్పుడు స్త్రీ వర్గాన్ని గురించి అలా చెప్పాల్సింది ఏమిటంటే కనపడదు. అయిపోయింది. దట్ ఈజ్ నౌ ది విమెన్ ఆర్ యాజ్ గుడ్ ఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ ది మేల్ ఫోక్ నాట్ ఎ బిగ్ డీల్. ఆధునికత యొక్క ప్రభావం. వాళ్ళు ఉద్యోగం చేస్తారు, వాళ్ళు క్రికెట్ ఆడతారు. మందిరా బేడి, ఇప్పుడు అందరూ ఆడవాళ్ళందరూ క్రికెట్ ఆడాలని ఆవిడ ఒక కంకణం ఒకటి కట్టుకుంటారు. మందిరా బేడియో మందరా వేడియో వాటెవర్. సో క్రికెట్ ఆడతారు,
ఫుట్బాల్ ఆడతారు, కబడ్డీ కూడా ఆడతారు, ఇంకేమి అయిపోయింది, అంత అయిపోయింది. ఇంకా ది యునీక్ ఫీచర్ ఎప్పుడైతే మీరు స్త్రీలు పురుషులు సమానం అని అనేసారో అయిపోయిందంటే. స్త్రీని పరమేశ్వరుడు ఒక యునీక్ ఇవల్యూషనరీ ప్రోడక్ట్ కింద ఈశ్వరుడు సృష్టించాడు. స్త్రీ స్త్రీ ఈజ్ లైక్ స్త్రీ. స్త్రీ కెన్ నెవర్ బి లైక్ పురుష. స్త్రీ ఇస్ స్త్రీ. వాట్ ఎ ఉమన్ ఈజ్, ఏ మ్యాన్ కెన్ నెవర్ బి సో ఇన్ దిస్ లైఫ్ టైం. వాడు తపస్సు చేసి ఇంకో జన్మెత్తితే హీ కెన్ బి దాట్. ఆ భావజాలము, ఆ సాత్వికత, ఆ ప్రేమ, ఆ సౌశీల్యము, అవి పురుషుడికి ఎక్కడి నుంచి వస్తాయి? రావు. సో వీఆర్ ఈక్వల్ విత్ మెన్ అంటే ఏమైంది అక్కడికి? యూ హ్యావ్ డౌన్ గ్రేడెడ్ యువర్ సెల్ఫ్, డిగ్రేడెడ్ యువర్ సెల్ఫ్. హౌ యు ఆర్ ఈక్వల్ విత్ మెన్? యూ కెన్ నెవర్ బీ ఈక్వల్ విత్ మెన్. సో ఎనీవే, పరమేశ్వరుడు జగత్తు సృష్టికర్త అంటే పరమేశ్వరుడు అంటే ఎక్కడో కూర్చుంటాడని కాదు. ఈజ్ ది మేకర్ ఆఫ్ దిస్ యూనివర్స్. సృష్టికర్త ఈశ్వరుడు. సృష్టికర్త ఈశ్వరుడు అంటే ఆ ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వము స్త్రీ యందు ప్రతిబింబిస్తుంది, మోర్ దాన్ ద మేల్. కాబట్టి ఈక్వల్ అనే మాటే అర్థం లేదు. వాట్ ఏ మదర్ కెన్ బి, ఫాదర్ కెన్ నెవర్ బి. ఫాదర్స్ లవ్ ఈజ్ కండిషనల్ లవ్. వాడు బాగా చదువుకోవాలి, వాడు ఆరోగ్యంగా ఉండాలి, బాగా డబ్బు సంపాదించాలి, పెద్దవాడు అయిన తర్వాత తనకు సేవ చేయాలి, అది ఫాదర్స్ లవ్. మదర్స్ లవ్ ఈజ్ న్యాచురల్ లవ్, అన్కండిషనల్ ప్రేమ. కనుక సో ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఆధునికత అనే వ్యామోహంలో మనము ఒక అద్భుతమైన లక్షణం మన కల్చర్లో ఉంది, అతి సహజంగా ఉంది. సో ఒక ఓటమిలో గెలుపు దాగి ఉన్నది, ఒక పరాభవంలో ఉన్నత స్థితి దాగి ఉన్నది. సో ఒక చల్లదనంలో ఒక గొప్ప ఉత్కర్ష దాగి ఉన్నది. ఈ ఆధునికత వచ్చేసి దాన్ని కొంత చెడగొట్టింది. కాబట్టి మనం మళ్ళీ వెళ్ళి గుడిసెల్లోనో లేకపోతే మట్టి ఇళ్లలోనో మట్టి ఇళ్ళు అంటే 2 రోజులకు ఒకసారి అలుక్కుంటూ ఉండాలి, లేకపోతే అంతా గడబిడగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళి అలాంటి ఇళ్లలో నివసించాలని, తర్వాత ద్వారబంధాలు, పొట్టి ద్వారబంధాలు, ప్రతివాడు వంగే వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి ఇళ్లలో గాంధీ గారు నివసించారు, పోర్బందర్లో ఆయన ఇల్లు చూశాను నేను. సో అలాంటి ఇళ్లలో మళ్ళీ మనం నివసించాలని నా అభిప్రాయం కాదు. మనం ఉండే చోట మనం ఉండొచ్చు, బట్ మన మనస్సుని మాత్రం హ్యావ్ టు కేర్ఫుల్లీ రీఆర్గనైజ్ ది వాల్యూస్ ఇన్ అవర్ లైఫ్. సో మచ్ సో సమదుఃఖ సుఖం అనే స్థితికి మనస్సుని క్రమంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. నిజానికి ఓ మహాత్ములు అన్నారు, సృష్టిలో సుఖ దుఃఖాలు లేవన్నారు. సృష్టిలో సుఖ దుఃఖాలు లేవన్నారు. సృష్టి ఈజ్ నేదర్ ప్లెజెంట్ నార్ పెయిన్ఫుల్. సృష్టి ఈజ్ సృష్టి. సూర్యోదయం, సూర్యాస్తమయం, భూమి, వాయువు, గ్రావిటేషన్, హీట్, కోల్డ్, సీజన్స్, పంటలు, వరదలు, నదులు, కొండలు, అడవులు, గ్రామాలు, ఇవి ఎన్వైరాన్మెంట్, పశువులు, పక్షులు, ఇవన్నీ ఉన్నాయి సృష్టిలో. సుఖ దుఃఖాలు లేవు సృష్టిలో. సుఖ దుఃఖాలు మానవుని మస్తిష్కంలో ఉన్నాయి, మానవుని మనస్సులో ఉన్నాయి. మానవుని మనస్సులో కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే హిస్ ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ దే ఆర్. అంటే హిస్ ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ ది యాక్చువల్, యథార్థ స్థితిని అంగీకరించడానికి వీడికి సాధ్యం కాదంటే, సంభవం కాదంటే, నో ఐ కెనాట్ యాక్సెప్ట్. అలా జరగడానికి వీలు లేదు. నో. వ్యక్తి యొక్క శవం ఎదుర్కొన్నా ఉంటుంది, వీడు అంటాడు నో ఐ వాంట్ యాక్సెప్ట్ అంటాడు. యాక్సెప్ట్ చెబితే ఏం చేస్తాడు? మా మిత్రుడు ఒకతను ఉండేవాడు, ఓ సర్దార్జీ. అతను మాట అన్నాడు, అతను జోక్ చెప్పేవాడు. అతను జోక్ దాని విశిష్టత అంతవరకు గుర్తించాడు నాకు తెలియదు, బహుశా అతను మర్చిపోయి ఉంటాడు, కానీ నా మనసులో మిగిలిపోయింది ఆ జోక్. ఏమిటంటే అతను అనేవాడు, యు బిహేవ్. చాలా సీరియస్గా చెప్పేవాడు, డియర్ ఫ్రెండ్, యు బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు డు నాట్ బిహేవ్, డోంట్ బిహేవ్. అలా తేల్చేసేవాడు దాన్ని. అంటే ఏదో కొడతాడేమో అని అనిపించి ఇట్లా సర్దార్జీ కొంచెం మంచి జబర్దస్తి ఉండేవాడు. ఇఫ్ యూ డు నాట్ బిహేవ్, ఓకే ఐ డోంట్ బిహేవ్ అనేవాడు. ఆ రకంగా యూ యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఇఫ్ యూ డు నాట్ యాక్సెప్ట్, ఓకే డోంట్ యాక్సెప్ట్. వాట్ విల్ హ్యాపన్? నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. కాబట్టి యాక్సెప్టెన్స్ ఈజ్ ది కీ, ఈజ్ ది మెకానిజం బై విచ్ యూ డెవలప్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అన్నది ఇట్స్ ఎ నోబుల్ వర్చ్యూ.
ఈశ్వరుణ్ణి ప్రార్థించి నిష్కామంగా నిర్భయంగా ఈశ్వరుని ప్రార్థించి అలా నిలబడిపోవడం అన్నది అది నిష్కామ కర్మయోగం అని, నిష్కామ భక్తి యోగం అని పేరు. అది చాలా సర్వోత్కృష్టమైనది. అంటే మన కామనల్ని, మన భయాల్ని దాంట్లో ప్రవేశపెట్టాం. ఎందుకు ప్రవేశపెట్టము అంటే బికాస్ వీఆర్ సమదుఃఖ సుఖ. వీ డోంట్ మైండ్ హ్యావింగ్ పెయిన్ అండ్ వీ డోంట్ కేర్ ఫర్ ప్రెషర్. సమదుఃఖ సుఖ అనే స్థితికి మనస్సుని కనుక, ఎందుకంటే సృష్టిలో సుఖ దుఃఖాలు లేవు, అదే నేను మీకు మనవి చేస్తున్నా. సుఖ దుఃఖములు మనస్సులో ఉన్నాయంటే వెన్ యూ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఏ థింగ్ అది దుఃఖం అయిపోతుంది. వెన్ యూ యాక్సెప్ట్ దట్ ఈస్ సుఖం. సో ఎవడైతే సుఖ దుఃఖముల ఎడల సమమైన స్థితి ఉంటాడో వాడే ధీరుడు. ఈ సుఖ దుఃఖములు అయితే సుఖ దుఃఖే యం న వ్యథయంతి, ఎవరిని పీడించవో. సో మనం భాష్యం చూసామా లేదా? ఎం హి సూతం భాష్యం. సో శంకర్ల అవతారిక ఏముందంటే శీతోష్ణాదీన్ సహతః కిం స్యాదితి శృణం. శీతోష్ణములను సహించి, ఆది శబ్దం చేత సుఖ దుఃఖములను అంటే అన్ని ద్వంద్వాల్ని సహించేయటం. సహించేయడం చేతన ఏమవుతుంది? ద్వంద్వాతీతుడైపోతాడు. ఇప్పుడు చలిని సహించి స్నానం చేసేసాడు అనుకోండి, ఆ తర్వాత వాడు ఏమవుతాడు? చలి వేడికి అతీతుడైపోతాడు. ఇంకా వాడికి చలి వేయదు, వేడి సమస్య ఉండదు. వేడిని సహించేసి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఏమవుతాడు? వేడి చలికి అతీతుడైపోతాడు. కాబట్టి వేసంకాలంలో వేడిని సహించేయటం, శీతకాలంలో చలిని సహించేస్తే కొంతకాలానికి రెండింటికే అతీతుడైపోతాడు. పక్క వాళ్ళు చెప్పాలి, ఏమండో ఇప్పుడు వేడిగా ఉందని పక్క వాళ్ళు చెప్పాలి, ఏమండో చలి వేస్తుంది మీరు గమనించారో లేదో అని పక్క వాళ్ళు చెప్పాలి. వీడు అతీతుడై కూర్చుంటాడు. అదేవిధంగా సుఖ దుఃఖములు కూడా అలాంటివే. సో మొట్టమొదట సహించటం, కొంతసేపే సహించటం అభ్యాసం చేస్తారు బై అండర్స్టాండింగ్. ఆ తర్వాత ఇంకా మీరు సహించక్కర్లేదు, అది సహజంగా అవి నెత్తిమించిపోతాయి సుఖ దుఃఖాలు. పూర్వం వాళ్ళు అలాగే ఉండేవారు, సుఖము పట్టుకునేవారు, దుఃఖము ఏదో వస్తే అది పట్టుకునేవారు, అలా సహించేస్తూ ఉండేవారు. అలా వాళ్ళు నిర్వికారంగానే ఉండేవారు పాపం. సో ఆ రకంగా నా ఉద్దేశంలో వాళ్ళు ఆత్మనిష్ట అనేది అతి సహజంగా వాళ్ళకి లభించింది. ఎవరైనా మహాత్ములు 2 మాటలు చెప్పేప్పటికీ వాళ్ళకి అవగతం అయిపోయింది, అలా ఉండేవారు. సో సమదుఃఖ సుఖం అవి సహిస్తే ఏమిటవుతుంది, ఏమిటి లాభము అంటే ఇది శృణు, అది చెప్తాను విను. భాష్యం. యం హి పురుషం సమదుఃఖ సుఖం. సో యం హి అని ఉంది. యం హి అంటే బికాస్, యం అంటే యం పురుషం, ఏ వ్యక్తినైతే, అంటే ఏదో ఫలానా కులమనో ఫలానా వర్గమనో అలాగే అనుకోవద్దు. ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఈ సుఖ దుఃఖాలను జాగ్రత్తగా సహించాలన్నదానికి ఇంకా మిగతా డీటెయిల్స్ అనవసరం. ఒకసారి నేను రాజమండ్రి వెళ్ళా. ఒక పెద్ద పండితులు ఆయన నన్ను అడిగారు, మీరు వేదాంతం బోధిస్తుంటారు? అవును. మీరు అప్పుడప్పుడు అమెరికా కూడా వెళ్తుంటారు? అవును. అక్కడ కూడా వేదాంతం బోధిస్తారా? అవును. అంటే మరి అక్కడ అమెరికా వాళ్ళు వచ్చి మీ దగ్గర చదువుకుంటారా? చదువుకుంటారు. ఓ మరి అయితే మరి వేదాంతాన్ని అమెరికా వాళ్ళకి మిలేచ్ఛలకి చెప్పచ్చా అంటే నేను అన్నాను, అది మీరే చెప్పండి నాకు. నేను మాట చెప్తా వినండి. శోకించని సందర్భంలో శోకించడం, అది నేను ఈ దృష్టాంతం చెప్పాను. కోపము అనేది శత్రువుది, బయట శత్రువులు లేరు, నీ కోపమే నీకు శత్రువు. ఈ కోపము అనే శత్రువుని దూరంగా పెట్టుకో, నీవు జీవితంలో పైకి వస్తావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా అన్నది. అవును చెప్పాడు. ఈ మాట చెప్పడానికి అమెరికా వాళ్ళకి ఈ మాట చెప్పచ్చా? చెప్పడం ఇప్పుడు చెప్పిన మాట అమెరికా వాళ్ళకి చెప్పచ్చా? అంటే ఆయన అన్నారు, మీరు కొంచెం అడ్డంగా వాదిస్తున్నారు. నేను అడ్డంగా వాదించట్లేదు, మీరు దయచేసి చెప్పండి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను అడుగుతున్నాను, ఈ మాట చెప్పచ్చా చెప్పకూడదు అని అడిగాను. అడిగితే ఆ మాట మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చెప్పచ్చు అన్నారు ఆయన. అంటే నేను సంస్కృతంలో చెప్పకూడదా? నాకు సంస్కృతం వచ్చింది అనుకోండి, ఆయనకి కూడా అవతల అమెరికా వాళ్ళు సంస్కృతం చదువుకుంటారు. మీరు అమెరికా వెళ్తే 300 మంది సాంస్క్రిట్ ప్రొఫెసర్, ప్రతి యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ ఉంటుంది. సవతి తల్లి ప్రేమగా ఉండదు డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్, ప్రేమగా చదువుకుంటారు. మీరు అమెరికా వెళ్తే అక్కడ 300 మంది సాంస్క్రిట్ ప్రొఫెసర్స్ కనపడతారు. వాళ్ళు సంస్కృతంలో మాట్లాడతారు, కొంచెం యాస ఉంటుంది. సోనియా గాంధీ గారు హిందీ స్పీచ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఒక్క పిసర యాసతో ఉంటుంది. సో
కాబట్టి వాళ్ళు సంస్కృతంలో మాట్లాడారనుకోండి, మనం సంస్కృతంలో మాట్లాడామనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఈ ఈ మాటలు సంస్కృతంలో చెప్పకూడదా అంటే సంస్కృతంలో కూడా చెప్పచ్చు. అయితే ఇంకా మీ అభ్యంతరం వల్ల కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం అనే శ్లోకం చెప్పకూడదనా? అదే మీ యొక్క అభ్యంతరం. అంటే ఆయన ఏమన్నారో తెలుసిన, ఏమోనండి నాకు ఇన్ని తెలియవు, మన పెద్దలు చెప్పింది నేను చెప్పాను. మీరు పెద్దలు చెప్పింది చెప్పలేదండి, ఏదో కర్ణాకర్ణిగా విన్నది మీరు చెప్పారు. మీరు పెద్దలంటే ఎవరు పెద్దలు? పెద్దలు వివేకానందుడు పెద్ద కదా, రామకృష్ణ పరమహంస పెద్ద కదా, ఎవరు పెద్దలంటే ఎవరు? కాబట్టి పెద్దలు చెప్పింది చెప్పలేదు, మీరు కర్ణాకర్ణిగా విన్నది ఏదో చెప్పారు, మీరు హియర్సే చెప్పారు అని నేను అనుకో. అంటే మీరు అడ్డంగా వాదిస్తున్నారు అంటే నేను వాదించలేదు, నా అభిప్రాయం నేను చెప్పాను. సో సో ది పాయింట్ ఈజ్ యం హి పురుషం. ఏ పురుషుడైనా సరే దీనికోసం ఫలానే వాడనే అక్కర్లేదు. సో యం హి పురుషం. ఇదే మీకు రాజసూయ యాగం చేయాలనుకోండి, ఇలా ఉండదు అక్కడ వాక్యం. అక్కడ ఎలా ఉంటుందంటే రాజా రాజసూయేన స్వరాజ్యకామో యజేత అని ఉంటుంది. రాజసూయం ఎవడు చేస్తాడో వాడు అలా ఉండదు, ఎవడు కావాలంటే వాడు చేయొచ్చు అలా ఉండదు. వాడు ముందు రాజు అయి ఉండాలి. రాజు అయితే చాలదు. రాజు అంటే రాజ్య పరిపాలన చేసేవాడని అర్థం. సో రాజు అయి ఉండాలి, రాజా అక్కడ. అండ్ దెన్ స్వరాజ్య కామ, సామంతులందరిపై చక్రవర్తిగా నేను ఉండాలి అనే కోరిక వాడికి ఉండాలి. అప్పుడు రాజసూయ యాగాన్ని చేయాలి. వాడు రాజు కాదనుకోండి, వేదం చెప్పుకుని బతుకుతున్నాడు అనుకోండి, లేకపోతే పాఠం చెప్పుకు బతుకుతున్నాడు అనుకోండి, వాడికి రాజసూయ యాగం ముందు అర్హత లేదు. రాజయ్యుండి మన సామ్రాజ్యం మనం పాలిద్దాం, ప్రజలకు మంచి పాలన ఇద్దాం, పక్క సామ్రాజ్యాన్ని కూడా మనం కలిపి ఎందుకు ఆ దురాశ మనకి అని వాడు అనుకున్నాడు అనుకోండి, వాడికి అర్హత లేదు, వాడికి అధికారం లేదు. కాబట్టి అక్కడ వాక్యాలు అలా ఉంటాయి, ఇక్కడ అలాగే ఉండదు. యం హి పురుషం. ఇక్కడ సర్వ మానవులకి అధికారము ఈ రకమైన ఉన్నత గుణముల యందు. మనస్సు ఉన్నవాడికి ఆ మనస్సు పెట్టే బాధ నుంచి తప్పించుకోవాలని అనిపిస్తుంది, కాబట్టి వాడు అర్హుడు. యం హి పురుషం. ఏ పురుషుణ్ణైతే సమదుఃఖ సుఖం, సమే దుఃఖ సుఖే యస్యతం సమదుఃఖ సుఖం అని విగ్రహవాక్యం చెప్పారు ఆయన. దుఃఖంచ సుఖంచ దుఃఖ సుఖే సమే దుఃఖ సుఖే సహా సమదుఃఖ సుఖ తం సమదుఃఖ సుఖం. అది విగ్రహవాక్యం. అంటే దుఃఖ సుఖములు రెండూ సమానమైన వాడు. ఏమిటండి రెండు సమానం అవడం అంటే ఏమిటి? ఇప్పుడు వివరిస్తున్నారు. సుఖ దుఃఖ ప్రాప్తౌ హర్ష విషాదరహితం. అది సంగతి. హర్షము అంటే చాలా ఉద్రిక్తమైన మానసోల్లాసము. మనస్సు చాలా తీవ్రమైన స్థాయిలో మహోత్సాహంతో స్పందిస్తుంది, దాన్ని హర్షము అని అంటారు. సో సుఖం వచ్చినప్పుడు హర్షం మానవుడు ప్రకటిస్తాడు, దుఃఖం వచ్చినప్పుడు విషాదాన్ని పొందుతాడు. విషాదము అంటే విషాద యోగము అని మీరు చూశారు. సో విశేషేణ సీదతి ఇది విషాద, అస్మిన్ ఇది విషాద. విషాదం వచ్చిందనుకోండి, మీరు ఇప్పుడు వార్త, మీరు మనిషి నిలబడి ఉంటాడు, మీరు వెళ్ళి వార్త చెప్పారనుకోండి, వాడు వెంటనే అక్కడ కుర్చీయో ఏదో గోడ ఏదో పట్టుకుని కూర్చుంటాడు, ఇంకా నిలబడలేడు. అప్పుడు వెంటనే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. కొంచెం పక్కన ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా కొంచెం రెస్పాన్స్ ఇంకా పెద్దదిగా ఉంటే వాడు పడిపోతాడు, కింద కుప్పకూలు పడిపోతాడు, మొహం మీద నీళ్లు చల్లుతారు, హాస్పిటలైజ్ చేస్తారు. సో అవయవములు శిథిలమైపోతాయి, సీద వినాశాన్ని. అంటే కాళ్ళు నిలబడ్డాలు లేవు, ఇంకా ఆ నరాలు కండరాలు నిలబెట్టే శక్తి వాటికి ఉండదు. మోకాలు స్టిఫ్గా ఉండదు, ఇలా మడత పడిపోయి కూలు పడిపోతాయి, కూర్చోలేడు, నడుము వాలిపోతుంది. శరీరము తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. సామర్థ్యం ఉంటుంది, బట్ ఆ శక్తి మనకి వినియోగానికి రాకుండా అయిపోతుంది. ఎందుకంటే మనస్సు బాగా దెబ్బతినేసింది. మనస్సు ఇప్పుడు నెత్తి మీద ఓ కట్ట ఏదో పట్టుకుని కొట్టారనుకోండి, గట్టిగా కొట్టారనుకోండి, రక్తం రావడం మాట అలాంటి పెట్టి ఆ ఇంపాక్ట్కి వాడు ఏమవుతాడు, కింద కుప్పకూలి పడిపోతాడు. శరీరం మీద కొట్టిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ మనస్సు మీద కొడుతుంది, సూక్ష్మమైన దెబ్బ. అది తట్టుకోవడం చాలా కష్టం. దాన్ని విషాదము అని అంటారు. మనం మనస్సుని అంత వల్నరబుల్గా పెట్టుకోకూడదు.
ఇప్పుడు మీరు సపోజ్ ఒక ఈ డబ్బు కొంత అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక రొయ్యల చెరువు ఒకటి స్టార్ట్ చేశాడు. ఏదో ఎక్కడో లీజో తీసుకున్నాడు, ఏదో ఒక రొయ్యల చెరువు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన సంవత్సరంలో అతనికి 50,000 రూపాయలు లాభం వచ్చింది. 50,000 లాభం వచ్చేప్పటికి మహానందపడ్డాడు. ఇప్పుడు ఒక 6 మాసాల వర్క్కి 50,000 వచ్చింది కదా, హీ షుడ్ బి హ్యాపీ. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇది చాలా బాగుందే, 10 రొయ్యల చెరువులు ఉంటే 5 లక్షల లాభం వస్తుంది అని ఎవరి దగ్గరికో వెళ్ళి లోన్ తీసుకొచ్చాడు. లోన్ తీసుకొచ్చి 10 రొయ్యల చెరువులు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే 5 లక్షల లాభం వచ్చింది. అమ్మ, ఇది ఎంత బాగుందో అనుకున్నాడు. అనుకుని ఈసారి పెద్ద లోన్ ఒకటి పట్టుకొచ్చాడు. 1 కోటి రూపాయలు లేకపోతే 50 లక్షల లోన్ పట్టుకొచ్చాడు. 100 రొయ్యల చెరువులు స్టార్ట్ చేశాడు. ఈసారి రొయ్యలకి ఏదో కొంచెం అనారోగ్యం చేసింది. ఇప్పుడు వీడికి అనారోగ్యం చేసినా పర్వాలేదు, కానీ రొయ్యలకి అనారోగ్యం చేస్తే మాత్రం కుదరదు. వీడికి ఏదైనా జ్వరం వస్తే పర్వాలేదు, రొయ్యలకి జ్వరం వచ్చింది అనుకోండి, అయిపోయింది వీడికి. ఇప్పుడు ఏమైపోయాడంటే, ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ నుంచి పట్టుకొచ్చాడు ఈ డబ్బంతా. వీళ్ళు బావమరది పెట్టిన ఫైనాన్స్ కంపెనీ. సో ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీ మూతపడింది. వీడు దివాళా తీసేసాడు, బ్యాంక్రప్ట్ అయిపోయాడు. అయిపోయి ఎవరికి తెలియకుండా రహస్యంగా మధ్యప్రదేశ్ వెళ్ళిపోయి ఉంటున్నాడు. సో ఈ అప్పుల వాళ్ళు బాధపడలేక, సో హీజ్ ఏ పరారీలో ఉన్నాడు. ఏమిటంటారు, మానవుని యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఆశకి అంత ఉండాలి. ఎంత ఆదాయం వస్తే వీడికి సుఖం, ఎంత లాభం వస్తే. కాబట్టి ఈ బాట ఉన్నదే, ఈ రోడ్డు దేర్ ఆర్ 2 ప్రాబ్లమ్స్ విత్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ రోడ్, నెంబర్ 1. ఇప్పుడు సపోజ్ 3వ సారి కూడా లాభం వచ్చింది అనుకోండి, అప్పుడు వాడు ఒక 4 మరబోట్లు కొని ఫిషింగ్ కూడా మొదలెడతాడు. ఒక్కొక్క మరబోటు 2 కోట్ల రూపాయలు. కాబట్టి ఇంకోసారి లాభం వచ్చింది అనుకోండి, ఇలాగంటే ఒక పోర్ట్ అద్దెకి తీసుకుని ఇంకా ఎక్కువ మొదలు పెడతాడు. అప్పుడు కూలిపోతాడు. ఎప్పుడో అప్పుడు కూలిపోవడం తప్పదు, పెరుగుట విరుగుట కొరకే. సో ఈ రోడ్డు ఇట్ ఈస్ ఎండ్లెస్ రోడ్. మీకు తృప్తి అనేది ఎప్పుడూ కలగదు దాంట్లో, నెంబర్ 1. నెంబర్ 2, సో ఏమిటంటే ఎప్పుడో అప్పుడు కుప్ప కూలిపోవడం తప్పదు ఆ రోడ్డు మీద ఉన్నది. ఒక ఆయన అడిగారు, మరి ఇలా అయితే మరి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండదు కదా అన్నారు. అంటే నేనన్నాను, జీవితంలో సుఖశాంతులు కావాలా, ఎంటర్ప్రెన్యూర్షిప్ కావాలా అని. ఏది కావాలంటారు? మోడర్నిటీ అంటుంది, ఆధునికత అంటుంది. ప్రాచీన వాళ్ళు ఎలా ఉండేవారంటే, ఎంటర్ప్రెన్యూర్షిప్ కాదు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మంచిదో చెడ్డదో అలాంటి సుఖశాంతులు మాత్రం కావాలని అనుకునేవారు వాళ్ళు. కానీ ఆధునికత వచ్చి ఒక విరుద్ధమైన తర్కాన్ని ప్రవేశపెట్టింది మానవుని మస్తిష్కంలో. ఈ తర్కం ఏమిటంటే, సుఖశాంతులు మాట తర్వాత చూసుకుందాము, ముందు ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ అంబిషన్ అండ్ కాంపిటీషన్, అవి లైఫ్ యొక్క మూల స్తంభాలు అనేటువంటి ఒక మాటని, అనే ఒక వాల్యూని జీవితంలో ప్రవేశపెట్టి ఈ ఆధునికత యొక్క పుణ్యం ఇది. గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన సిస్టమ్ ఏమిటంటే కాంపిటీషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ అంబిషన్, ఇవే జీవితం అంటే అనే ఒక నూతనమైన వాల్యూని తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే, దిస్ హ్యాస్ బికమ్ ఏ న్యూ వేద. మానవ జీవితం యొక్క శోభ ఏమిటంటే ఇగో ఈ 3. బట్ కాంపిటీషన్ ఈజ్ వయలెన్స్, అంబిషన్ ఈజ్ డిస్ట్రక్టివ్. ఈ మాటలు వినడానికి కూడా బాగుండవు. కాబట్టి ఈ కల్చర్ బాగా మన మనస్సుకి పట్టేసింది అనుకోండి, అప్పుడు సుఖశాంతులు అనే మాట అవేవో అసందర్భపు మాటల్లా వినబడతాయి. కాబట్టి జీవితంలో కావలసినవి సుఖశాంతులు, శాంతి, ఆనందము. శాంతము లేక సౌఖ్యము లేదు, అది కావాలి. 10 ఎకరాల భూమి ఉన్నవాడు 50 ఎకరాల కోసం తట్టాలు పడక్కర్లేదు. 10 ఎకరాల భూమి ఉన్నవాడు సుఖశాంతుల కోసం ప్రయత్నం చేయాలి. 10 లక్షల ఆదాయం ఉన్నవాడు 50 లక్షల కోసం తంటాలు పడక్కర్లేదు. 50 లక్షలు అయితే అవనేది, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్, ఇన్కాన్సీక్వెన్షియల్, దట్ ఈజ్ నేదర్ హియర్ నార్ దేర్. అయితే అవనే, అదేం అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ 10 లక్షల ఆదాయం ఉన్నవాడు సుఖశాంతుల కోసం కృషి చేయాలి.
ఉద్యోగం లేక పూట గడవక ఉన్నవాడు వాడు కాంపీట్ చేయాలి, వాడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూపించాలి గానీ 10 లక్షల ఆదాయం ఉన్నవాడికి ఎందుకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్? ఓ ఇండస్ట్రీ అయింది, ఇంకో ఇండస్ట్రీ పెడితే 2 కలిపి కుప్పకూలుతాయి. 2 కాదు 4 పెట్టాక 2 కుప్పకూలలేదు, బాగా నడుస్తున్నాయనుకో, అప్పుడేమవుతుంది, ఇంకో 2 పెట్టాలనిపిస్తుంది. సో 2 నడుస్తున్నప్పుడు ఇంకో 2 పెట్టాలన్నా, ఆ 2 నడవకుండా కుప్పకూలినా ఎఫెక్ట్ ఒకటే. అది చూసారా, దాని రహస్యం తెలుసుకోవడం కష్టం. ఎనీవే, సో సుఖదుఖములు వచ్చినప్పుడు హర్ష విషాదములు లేకపోవుట ధీరం, ధీమంతం. ధీరుడు అంటే ధీమంతుడు. ధీ అంటే బుద్ధి, అండర్స్టాండింగ్ కలవాడు. అటువంటి వాటిని అందాము. నవ్యథయంతి నాలయంతి నిత్యాత్మదర్శనాత్ ఏతే యథోక్తాః శీతోష్ణాదయః. ఈ శీతోష్ణములు మొదలైనవి నిత్యాత్మదర్శిని. అవి నవ్యథయంతి నాలయంతి, వాడిని విచలితుణ్ణి చేయలేవు, వాడిని కదల్చలేవు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, స్నానం చేయాలి, వేడి నీళ్లు లేవు. శీతోష్ణాలు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, వేడి నీళ్లు లేవు. వాడు ఇంకక్కడి నుంచి కంప్లైంట్ చేయడం మొదలెట్టాడు. దిక్కుమాలిన స్నానం ఎలా చేస్తాం, వేడి నీళ్ళు లేవు, ఈ స్నానం చేయకపోతే మంచిదేమో, చేయకపోతే ఎలాగా, తర్వాత మళ్ళీ నీళ్ళు ఉంటాయో ఉండవో, తర్వాత మళ్ళీ టైం ఉంటుందో ఉండదో, చేయకపోతేనేమో అసహ్యంగా ఉంటుంది, మరి అయితే చేద్దామంటే చలి అని ఇలాగా వాడు అలాగా భయపడుతూ ఉంటాడు. తర్వాత దాన్ని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. చుట్టుపక్కల తిట్టవలసిన వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే తిడతాడు. ఎవళ్ళు చుట్టుపక్కల తిట్టాల్సిన వాళ్ళు లేకపోతే ప్రారంధాన్ని తిడతాడు, దైవాన్ని తిడతాడు, ఇంకేటో తిడతాడు, మరొకటి ఏదో ఒకటి తిడుతూ ఉంటాడు. తిట్టి 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 15 నిమిషాలు అయిన తర్వాత వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంకో 10 నిమిషాలు తిట్టుకుంటాడు వీడు. ఇది ఒక పద్ధతి. ఇంకొకడు ఉన్నాడు, చన్నీళ్ళు స్నానం చేయమంటే ఓహో కొంచెం ఇబ్బందే అని అనుకుంటాడు, ఏదో సహిస్తాడు. దేహానికి సహించే శక్తి ఉంది, మనస్సుకు సహించడానికి మనస్సు సిద్ధపడితే దేహానికి సహించే శక్తి ఉంది. మనస్సు కనుక కంప్లైంట్ చేస్తూ ఉంటే దేహానికి సహించే శక్తి అసలే ఉండదు. సో మనస్సు సంసిద్ధం కాలేదనుకోండి, దేహం అసలే కూలిపోతుంది, ముందే కూలిపోతుంది. మనస్సు సిద్ధంగా ఉంటే దేహానికి ఇబ్బందే, దాంట్లో సందేహం లేదు. ఇబ్బందే కదండి, చలి అంటే మరి ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్. కాబట్టి దేహానికి ఒక ఎండ్యూరెన్స్ వస్తుంది, ఒక శక్తి వస్తుంది, మనస్సులోంచి దేహంలోకి వస్తుంది. ఆ శక్తి వెళ్ళి హర హర మహాదేవ్ అని ఓ మునక వేసి మొత్తానికి ఆ చన్నీళ్ళు స్నానం చేసి వస్తాడు. నేను ఒకసారి స్నానం చేశాను, ఏదో మౌంట్ కైలాస్ వెళ్ళే చోట ఏదో స్నానం చేసే అవకాశం ఉంది, స్నానం చేశాను. నేను అనుకున్నాను సబ్బు అది కుదరదు, అసలు ఒళ్ళు తడిస్తే చాలరా భగవంతుడా, ఎందుకంటే నీళ్ళేమో గడ్డకట్టేసి ఇట్లా ఉన్నాయి, బయట చలి అతి తీవ్రమైన చలి, సబ్బు ఏముందో తడిస్తే చాలు అని అనుకుని బయలుదేరి అయినా పోలే మొహానికైనా సబ్బు పెడదామని సబ్బు కూడా పట్టుకెళ్ళా. సరే స్నానం మొదలుపెట్టా. చాలా కఠినమైన స్నానం, సామాన్యమైన స్నానం కాదు. కానీ యు బిలీవ్ మీ, మొత్తానికి సబ్బు కూడా వాడి స్నానం చేయడం అయింది, ఏదో కింద మీద పడి. ఆ తర్వాత ఎంతో బాగుంది. తర్వాత ఒక ఫీలింగ్ అనమాట, విక్టరీ. ఇప్పుడు మీలో పాఠం చెప్పేప్పుడు కూడా అది చెప్తున్నానంటే హౌ మచ్ నేను ఎలా ఫీల్ అయి ఉంటానో మీరు ఊహించండి. జరిగి సంవత్సరం అయినా అదేదో ఘనకార్యం కింద నేను చెప్తున్నానే అంటే అంత సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, అంత ఫీలింగ్ వస్తుంది మనస్సుకి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే కేవలం కంప్లైంట్ చేయకుండా ఉండటమే. స్టాప్ కంప్లైనింగ్ అండ్ ఎండ్యూర్ చేయటం మొదలుపెట్టాడు. మీకు తెలుస్తుంది దాంట్లో ఉన్న రుచి ఏమిటో. సాంబార్ వడ్డించారు నాకు భోజనం దగ్గర. వడ్డించేప్పటికి మొట్టమొదట ముద్ద నోట్లో పెట్టుకోగానే స్పష్టమైపోయింది, ఉప్పు వేయడం మర్చిపోయారు. వెంటనే నాలుకంది, నో ఉప్పు లేదు. ఉప్పు లేకపోవడం, ఉప్పు లేదని ఎలా చెప్తారో తెలిసిన, అదేమిటది ఉప్పు లేదు అని అలా చెప్తారు. అంటే అంటే అసంభవమైన విషయం అది, ఇట్ ఈజ్ ఎ కెటాస్ట్రఫీ అన్నట్టుగా చెప్తారు. నాకు అలాగే అనిపించింది, అయ్యో అదేమిటది సాంబార్లో ఉప్పు లేదే అని అనిపించింది. మామూలుగా కోపంగా చెప్పి ఉప్పు వేయడం మర్చిపోయావు నువ్వు అని చెప్తారు. కోపడ్డానికి భయం వేసింది అనుకోండి, ఉప్పు వేయడం మర్చిపోయావేమో అని చెప్తారు. మొత్తానికి ఇదో అదో ఉంటుంది. నాన్ యాక్సెప్టెన్స్ అయితే ఖాయం. సో నాకు అలాగే అనిపించింది. నోటికి 4 చిగురు దాకా వచ్చేసింది, ఉప్పు లేదండి అనే మాట. కానీ ఎందుకునో ఓకే అని ఆగాను. ఆగి
రెండో ముద్ద నోట్లో పెట్టుకున్నా. అంత బ్యాడ్ అనిపించలేదు. అప్పుడు ఆ పులుసులో ముక్క ఒకటి ఉంది, అది తీసి నవ్విలేను. బాగానే ఉంది. ఉప్పు ఉండుంటే దానికి ఉండే ఒక విలక్షణమైన రుచి కప్పుబడిపోతుంది. ఉప్పు అన్నింటినీ ఏకం చేసి పెడుతుంది. సో ఉప్పు లేకపోవడంతో ఆ ముక్క నవిలినప్పుడు దాంట్లో ఉండే సహజమైన ఒక తీయదనం నాలుగుకు వచ్చింది. సరే ఇంకో ముద్ద తింటే బాగుంది, పులుసు అన్నం బాగుంది, ఇట్ వాస్ బాగుంది. ఫైనల్గా నేను హ్యాపీగా వచ్చేసాను. ఆ రొంత భోజనం హ్యాపీగా చేసేసాను. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడో చూసుకున్నారు ఉప్పు లేదనే సంగతి. సో ఈ రకంగా యాక్సెప్ట్ చేయటం అంటూ మొదలు పెడితే మీకు దాంట్లో ఆ గుణము ఫస్ట్ స్టెప్ మీరు వేసేప్పటికీ దాని నుంచి ఒక ఎనర్జీ వచ్చేస్తుంది, దాని నుంచి ఒక శోభ, ఒక మనోధైర్యం, బలం వచ్చేస్తుందంటే. సో ఆ యాక్సెప్ట్ చేయటంలో ఆ ఆత్మబలం బయటకు వస్తుంది. అది చెప్దామని నేను ఇదంతా చెప్పా. నిత్యాత్మ దర్శనాత్. మీకు ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు వచ్చిపోయేవి. మీరు వచ్చిపోయే సుఖ దుఃఖాలని పట్టుకుంటే మిగిలిదేది ఉండదు. మీరు వాటిని శ్రద్ధ పెట్టడం మానేసి సహనం చేయటం ఎప్పుడైతే ప్రారంభించారో, చూడండి, సుఖం వచ్చినప్పుడు ఎగిరి గెంతేశారనుకోండి, మీరు ఆత్మస్వరూపం నుంచి దూరంగా జరిగారు అని అర్థం. దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయారనుకోండి, ఆత్మస్వరూపం నుంచి దూరంగా జరిగారు అని అర్థం. అలా కాకుండా రెండింటి ఎడల సహన భావాన్ని పెట్టారనుకోండి, సుఖం వచ్చినప్పుడు లెట్ us టేక్ ఇట్ ఈజీ అని అనుకున్నారనుకోండి, ఆల్రెడీ యూ హ్యావ్ రీచ్డ్ ఏ డీపర్ లెవెల్ ఆఫ్ యువర్ ఓన్ పర్సనాలిటీ. మీ స్వరూపంలో ఒక డీపర్ లెవెల్కి మీరు వెళ్ళిపోయారంటే. రాగద్వేషాల లెవెల్లో బతకూడదన్నారు. కాన్షియస్నెస్లో చైతన్యం, మానవుడు అంటే చేతన పురుషుడు కదండి, వాడి లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి. సో ఎలాగైతే సర్ఫర్ అనేవాడు కేవలం తరంగాల మీదే వాడు అలాగ పయనిస్తూ ఉంటాడో, అలాగే మనం ఈ కాన్షియస్నెస్ యొక్క టాప్ లేయర్లో జీవిస్తూ ఉంటాం. ఆ టాప్ లేయర్లో ఏముంటాయంటే రాగద్వేషములు, తర్వాత అదే రాగద్వేషములు, తర్వాత ఈ అదర్ ఇమోషన్స్, ప్రేమ అంటే అదే అటాచ్మెంటు, తర్వాత సెంటిమెంట్స్, తర్వాత ద్వేషము, కోపములు, తాపములు, ఇవన్నీ కూడా ఆ టాప్ లేయర్ నిండా ఉంటాయి. మీరు ఆ టాప్ లేయర్లోనే జీవిస్తూ ఉన్నారనుకోండి, అదే జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది. సముద్ర తరంగాల మీదే సర్ఫ్ చేస్తుంటే ఇదే సముద్రం అంటే ఇదే కాబోలు అనిపిస్తుంది. మీరు ఆ టాప్ లేయర్ని పట్టించుకోవడం మానేసి అది అలా ఉండనివ్వండి, ఏం పర్వాలేదు, తరంగాల మీద తేలియాడడానికి పెద్ద సమస్య కాదు, ఎప్పుడైనా చేయొచ్చా పని. ఒక్క పిసరు దాని లోతుల్లో ప్రవేశించారనుకోండి, దెన్ యూ విల్ నో వాట్ ఈస్ ది ఇన్నర్ డెప్త్ ఆఫ్ యువర్ ఓన్ కాన్షియస్నెస్. మీ చైతన్యం యొక్క లోతేమిటో మీకు తెలియదు. ఎందుకంటే రాగద్వేషాలైనా, కామక్రోధాలైనా, తాపాలైనా, పరితాపాలైనా అన్ని చైతన్యంలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. చైతన్యం లేదే ఏది ప్రకాశించదు. కానీ చైతన్యం యొక్క ఉపరితలంలో, అది అప్పర్ లేయర్ ఆఫ్ చైతన్యంలో ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ సంసార లక్షణాలన్నీ అక్కడ ఉంటాయి. కేవలం దాంట్లోనే జీవించేస్తూ ఉంటారనుకోండి, మీరు ఒక జీవితకాలం జీవించినా, ఇందాక మన సూత్రభాష్యంలో చూసాం, ఆత్మన ఏవ సతః, వీడు ఆత్మస్వరూపుడుగానే ఉంటాడు. ఆల్ ది టైమ్ హీఈస్ ది ఆత్మ. బట్ ఎప్పుడైతే ఆ సూపర్ఫిషియల్ లేయర్స్లోనే జీవిస్తూ ఉంటాడో, వీడికి ఆత్మ యొక్క యథార్థ స్వరూపం అనుభవానికే రాదు. సర్ఫింగే చేసేవాడికి సముద్రము యొక్క విస్తారం కానీ, సముద్రము యొక్క అగాధ స్థితి కానీ వాడికి అనుభవానికి రాదు. వాడు ఊరికే తరంగాల మీద ఎగురుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ కూడా జీవితంలో అది అప్పర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనం ఫిక్స్ అయిపోకూడదు. ఆ లేయర్స్ని పెనిట్రేట్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రైన్ ది మైండ్ టు పెనిట్రేట్ ఇట్స్ ఓన్ డెప్త్స్. మనస్సు యొక్క లోతులే ఆత్మ అంటే ఎక్కడో వేరే ఏమీ లేదు. సో మనస్సు లోతుల్లోనే ఆత్మ ఉన్నది. సో మీరు మనస్సు లెవెల్స్లోనే ఉంటే మనస్సుకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మైండ్ హ్యాస్ టు ఓవర్కమ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. తనకి తాను పెట్టుకున్నటువంటి హద్దులని అది అధిగమించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనస్సుకి మీరు ఆ ట్రైనింగ్ ఇచ్చారో, ఆ ట్రైనింగ్ పేరే యాక్సెప్టెన్స్ అండ్ ఎండ్యూరెన్స్. సహనము అంటే అదే. ఎప్పుడైతే మీకు ఆ ట్రైనింగ్ ఇచ్చారో, మనస్సు ఈ సూపర్ఫిషియల్ లేయర్స్ని పరిశీలిస్తుంది, అవి అనుభవానికి వస్తాయి. కానీ వాటికంటే కూడా లోతుల్లో ఉండేటువంటి ఆ డీపర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇది భాషకు అందని సత్యాలు. ఇవన్నీ భాషకు అందవు. అయినా భాషలోనే చెప్పాలి, మరి ఇంకెలా చెప్పాలి?
పాఠం చెప్పడానికి పూనుకున్నవాడు భాషకి అందని సత్యాన్ని భాషలో ప్రవేశపెట్టి చెప్పాలి. అంచేతే ఇంగ్లీష్ నడుస్తుంది, హిందీ నడుస్తుంది, తెలుగు నడుస్తుంది, సంస్కృతం 4 భాషలు అలాగా నడుస్తూ ఉంటాయి. మొత్తానికి మెసేజ్ అందడం ముఖ్యం. కాబట్టి ఆ మనస్సు లోతుల్లోకి వాడు ప్రవేశించగలుగుతాడు. అది నిత్యాత్మ దర్శనము. ఈ పైనుండే తరంగాలు వచ్చిపోతూ ఉంటాయి. ఈ రాగద్వేషాలు వచ్చిపోయి ఆగమాపాయిన. తరంగం ఏమిటండి? ఆగమాపాయి అంటే తరంగానికి డెఫినేషన్ అది. ఆ ఆత్మ యొక్క మీ మీ మనస్సు యొక్క లోతులు ఉన్నాయే, అది నిత్యం. అది ఎక్కడికి, అది కూటస్థం, అది చాలా నిశ్చలంగా ఉంటుంది. దాన్ని మీరు దర్శిస్తారు. దర్శించినట్లయితే మీరు ఈ రాగద్వేషాలు మిమ్మల్ని ఏమీ చేయలేరు. దట్ డీపర్ పర్సనాలిటీని కనుక మీరు దర్శించగలిగినట్లయితే, ఆ అనుభవానికి రాగలిగితే ఈ రాగద్వేషాలను అలా సహించేస్తూ ఉంటాం. నేను ఒక పండితుడిని, ఒక మహాత్ముని ఎరుగుదు. జీవితంలో చాలా 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 కష్టాలు పడ్డారు. ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. కానీ ఓసారి అన్నారు, ఏమన్నా జీవితంలో సుఖం లేదు అని అన్నారు. అంతే, దట్ ఈస్ ది ఓన్లీ కంప్లైంట్. అంత కష్టాన్ని అంత అలవోకగా ఎలాగ దాటేశారా అని ఆశ్చర్యమే కలుగుతుంది. ఎలా దాటారా అంటే, నాకు అర్థమైనంతలో బహుశా ఆ నిత్యాత్మ దర్శనం వల్ల వచ్చిన సామర్థ్యం అని నేను అనుకున్నాను. అంటే అలా సహించేసేయటం, ఎంతటి కష్టం వచ్చినా అలా సహించేస్తూ ఉండటం. అలా సహించేస్తాం, అది వీక్నెస్ కాదు సుమండి, అది బలం, అది ధీరం. ధీర పురుషుడే చేయగలుగుతాడు. ఏముంది, ఆనందంగా ఉన్న బర్త్డే పార్టీనా డ్యాన్స్ చేయడానికినో, ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఘోరమని ఏడవడానికి దానికి పెద్ద తెలివితేటలు ఏం కావాలి? దానికి పెద్ద తెలివితేటలు ఏమవుతుంది? సో ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే తెలివితేటలు కావాలి. కానీ అత్తాడ కోడళ్ళ తగువులాటికి తెలివితేటలు కావాలి? ఏ తెలివితేటలు? సుఖ దుఃఖాల్లో ఎగిరి పడ్డానికి ఏ ధీర పురుషుడు కానక్కర్లేదు. మానవ మాత్రుడు చేయగలుగుతాడు ఆ పని, చేస్తూ ఉంటాడు ఆ పని. కాబట్టి సహనము అన్నది ఇట్ ఈజ్ ఎ వెరీ గ్లోరియస్ థింగ్. అపకారికి ఉపకారము నెపమెన్నక సేవివాడు నేర్పరి సుమతి. అపకారికి ఉపకారం చేయాలంటే ఎన్ని స్టెప్స్ మీరు అధిగమించాలో మీరు ఊహ కూడా చేయలేరు. ముందు వాడు చేసిన అపకారాన్ని ఫర్గివ్, దెన్ ఫర్గెట్. అక్కడికి న్యూట్రల్ లెవెల్లోకి వచ్చింది. అప్పుడు దెన్ ఫర్ నో రీజన్ యు లవ్ హిమ్. ఫర్ నో రీజన్ యు లవ్ హిమ్. అండ్ దెన్ ఆ లవ్కి ఒక ఎక్స్ప్రెషనే ఉపకారము. ఎన్ని స్టెప్స్? ఫర్గివ్, ఫర్గెట్ అండ్ లవ్. అప్పుడు మీరు ఉపకారం చేస్తారు. దీంట్లో మొదటి స్టెప్లోనే కూలబడిపోతారు మనుష్యులు. ఎంత కష్టం! అలా ఎవడు చేస్తాడో వాడే నేర్పరి, వాడే నిపుణుడు. శంకరులు నిపుణ అన్నారు. అదే సుమతి శతకకారుడు నేర్పరి సుమతి అన్నారు. కాబట్టి సుఖ దుఃఖములు వచ్చినప్పుడు సుఖం వస్తే పార్టీ, దుఃఖం వస్తే ఏడుపు, దీనికోసం పెద్ద తెలివితేటలు అక్కర్లేదు. వాటికి అతీతంగా సహనంలో కనుక నిలబడి ఉన్నట్లయితే, సహనం నేర్చుకున్నట్లయితే, మై గుడ్నెస్, వాడు నిత్యాత్మ దర్శనాత్, వాడు నిత్యమైన ఆత్మస్వరూపం వాడికి సాక్షాత్కారం అయిపోతుంది. దానికోసం మళ్ళీ ఇంకా మీరు ఏమీ చేయనక్కర్లేదు, వాడికి సాక్షాత్కారం అయిపోతుంది. వాడికే అనుభవానికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే అనుభవానికి వచ్చేసిందో వాడు సహా అమృతత్వాయ కల్పతే అంటే ఆశ్చర్యం ఏముంది? భాష్యం, సహా నిత్యాత్మదర్శన నిష్ఠ ద్వంద్వసహిష్ణు అమృతత్వాయ అమృతభావాయ మోక్షాయ కల్పతే సమర్థో భవతి. సో సహా అట్టి పురుషుడు, ఎట్టి పురుషుడు ద్వంద్వసహిష్ణు, ద్వంద్వములను సహించేస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడని అర్థం. ది యాక్సెప్టెన్స్ ఈస్ ది కీ, ఈస్ ది కీ టు ది ప్రాబ్లమ్ ఆఫ్ సంసార. యాక్సెప్టెన్స్, యు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, విల్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్? చాలా మందికి ఇష్టంగా ఉండకపోవచ్చు. ఏముంది, ఇప్పుడు మెనీ పీపుల్ మే నాట్ లైక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 50% ఓట్లు వచ్చాయి. సో అంటే 50%కి యాక్సెప్టెన్స్ లేదనే కదా. పర్సంటేజ్ చూసుకుంటే 50% ఓట్లు వచ్చాయి అంటే మిగిలిన 50%కి యాక్సెప్ట్ లేదనే కదా. మరి దాని పేరే డెమోకోర్స్. డెమోకోర్స్ ఆర్ డెమోక్రసీ.
సో ఆ మిగిలిన 50% ఏం చేయాలంటారు? 5 ఏళ్ల కోసం అలా ఒగ్గబెట్టి కూర్చోవాలా? ఇంకో 5 ఏళ్ళు ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్స్? అది వివేకం అనిపించుకుంటుందా? లేకపోతే అదేంటే ఈ 5 ఏళ్ళు అలాగా దుఃఖపడిపోతూ ఉండడం, అది కాదు. యు జస్ట్ యాక్సెప్ట్ ది బ్లెస్డ్ థింగ్. యాక్సెప్ట్ చేసి, కానీ ఎప్పుడు కూడా ప్రతి మంచిలోనూ కొంత చెడు దాగి ఉంటుంది, ప్రతి చెడులోనూ కొంత మంచి దాగి ఉంటుంది. వచ్చింది మంచి అయినా చెడు తప్పదు. ఒకవేళ చెడు అయితే దాంట్లో కొంత మంచి ఎలాగో ఉండనే ఉంటుంది. అన్నీ మంచి చెడుల మిశ్రమంగానే ఉంటాయి. పూర్తి మంచి అనేది